బాగుంది. నిన్న నామినేషన్స్ లో అయితే మంచి ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ గారు. అది మన వాళ్ళు కూడా గెస్ట్ చేయలేకపోయారు. చాలా హ్యాపీ అనిపించింది. అయితే నిన్న జరిగిన నామినేషన్స్ లో భరణి గారు దివ్యాని నామినేట్ చేశాడు. అసలు చాలా సిల్లీ రీజన్ కింద నామినేట్ చేశాడు. మీరేమంటారు? సిల్లీనే, అది కావాలని అంటే మన తనుజ గారిని చేస్తారు కదా, అందుకని చేసినట్టుంది వీళ్ళందరూ కలిసి, ఆ రీతు కానీ. సో వాళ్ళందరూ కానీ భరణి గారు చెప్పారు కదా, నాకు బాండింగ్స్ ఎట్లాంటి బాండింగ్స్ లేవని తెలుసుకోవడం కోసం నామినేషన్ చేశాను అంటున్నాడు. అసలు బాండింగ్స్ లేవని తెలుసుకోవడం దాన్ని చెప్తే అయిపోతుండే కదా, నామినేషన్ దాకా ఎందుకు రావడం. పోనీ ఇప్పుడు ఆమె మీద అరిచాడు మొన్న దివ్య మీద. సో అరిచిన తర్వాత కామ్గా అయిపోతే అయిపోయింది కదా. మళ్ళీ పోయి నేను నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, నేను మేల్కొని నేను రాత్రి ఆ రోజు నువ్వు మాత్రం పనుకొని లేవు, కుదరలేదు మాట్లాడడానికి, ఇవన్నీ చెప్పడం ఎందుకు. మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇలా మాట్లాడడం ఎందుకు, అది కరెక్ట్ అనిపించలేదు. అయితే దివ్య చెప్పింది కదా 6th వీక్ లో ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారు, దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి నన్ను సేవ్ చేశారన్నది. మరి సరే సేవ్ చేస్తారా దివ్యాని? ఐ థింక్ తను బాగా గేమ్ ఆడుతుంది. మరి ఇంకా జనాలు సేవ్ చేస్తారు అనేది నాకు తెలియదు. బేసిక్గా తనుజ అని కొంచెం తను ఫైట్ చేస్తుంది కాబట్టి తనుజతో చేయకపోవచ్చు. అయితే నిన్న జరిగిన నామినేషన్స్లో అందరూ పాయింట్ల ప్రకారం నామినేట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ సొంతంగా అందరినీ నామినేట్ చేశాడు. ఒక ఇమానుయల్కి మాత్రం ఓటింగ్ తో నామినేట్ చేశాడు. జరిగిన వాటిలో నామినేషన్స్ లో బిగ్ బాస్ చేసిన నామినేషన్ ఫెయిర్ అనిపించింది. అయితే ఈ బిగ్ బాస్ ఎట్లాగో నామినేట్ చేస్తున్నాడు కదా, ఈ టైంలో అందరికి టైం వేస్ట్ చేసి ఇట్లా చేయడం ఎందుకు? ఒక గేమ్ ఆడిస్తే అయిపోయేది కదా, అందరినీ నామినేట్ చేసి. ట్విస్ట్ ఉండాలి కదబ్బా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఇక్కడ హౌస్మేట్స్, వాళ్ళ ట్విస్ట్ ఉండాలి కదా. వాళ్ళు ఏమనుకున్నారే మనం ఎవరు చేద్దాంలే, సేఫ్ చేస్తున్నారు ఏం చేస్తామని చూశాడు బిగ్ బాస్. వాళ్ళందరూ ట్విస్ట్ ఇచ్చాడు, బాగానే ఉంది. ఆ ట్విస్ట్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరు సత్తా ఏంటి ఇప్పుడు తెలిసిపోద్ది, అర్థమవుతుందా? ఎవరు సేఫ్గా నామినేషన్ చేస్తుంటారు కొంతమంది, ఏం కాదులే అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి. రీతు గేమ్ ఎలా అనిపిస్తుంది? రీతు పర్లేదు, కానీ ఈ రోజు ఆమె విధానం పెద్ద ఏం లేదు, పెద్ద అనిపించలేదు నాకు. ఎందుకు ఎప్పుడుదో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. మన నాగార్జున గారు కూడా ఏవిఎస్ మరి చూపించారు దివ్య గారిది ఇట్లాగా అని చెప్పేసి. ఓకేనా, తనుజ గారికి చెప్పింది తనుజని తీసేమని చెప్పి అందరూ చెప్తుందని చెప్పేసి ఒకసారి దివ్యాని తనుజ అలానే చేసింది. మరి ఆ ఏవి ఎట్టుపోయింది? అయితే రీసెంట్గా వచ్చిన ప్రోమోలో చూసుకుంటే రీతు చాలా అరుస్తుంది, ఏమంటారు? ఆమె ఎప్పుడు అరవలేదు. ఈరోజు కొత్తగా అరవడానికి మీరు అడుగుతారు, సరిపోతారు. ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫైర్ అవుతారు, ఇంకా అవుతారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ వాళ్ళు వచ్చారు కదా, వైల్డ్ స్టోమా వైల్డ్ స్టోమ్స్ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళందరికీ సేఫ్గా వాళ్ళిద్దరిని ఎక్కువ నామినేట్ చేయడం జరుగుతుంది. అది కొంచెం నాకు జెన్యూన్ అనిపించలేదండి. ఇమానియల్ని ఎలా నాగార్జున గారు అన్నారు కదా, నామినేట్ అవ్వలేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అది ఎట్లా చూస్తారు? అదేం లేదు, అదే ఫన్నీగా ఉంటుంది, దాన్ని ఉంది. అదే అయితే ఓకే అలా అనుకుంటే ఈరోజు బిగ్ బాస్